నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను మీ శ్రీశైలం సో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది సో ఉదయం షోకి వస్తుంటే కూడా చేతులని కాళ్ళని కూడా గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితి సో చలి తీవ్రత బాగా పెరుగుతోంది సో దయచేసి కొంత ఈ చలికి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దన్నట్టుగా హెచ్చరికలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే వయసు పైబడిన వాళ్ళు చిన్నపిల్లలు కూడా మార్నింగ్ టైంలో కొంతమంది జాగింగ్ పోతూ ఉంటారు కొంతమంది వాకింగ్ పోతూ ఉంటారు ఈ టైంలో కనుక బయటకు వస్తే చలి తీవ్రత ఎక్కువవుతుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది మరోవైపు ఏమో ఇక మరి రేవతికి సంబంధించి ఆమె ఇప్పటికే బన్నీ పుష్పరాజ్ సినిమాకి సంబంధించి పుష్ప సినిమాకి సంబంధించి సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఒక్కసారిగా ఒక మహిళ చనిపోయింది ఇప్పటికే తన కొడుకు కూడా కొంత ఇబ్బందిలో ఉన్నటువంటి పరిస్థితి హాస్పిటల్లో సో మరి ఈ విషయంలో కూడా పుష్పరాజ్ నాకు ఎటువంటి సంబంధం లేదు సో ఆమె మరణానికి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి మరోవైపు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా సో బెనిఫిట్ షోకు మాకు ఎటువంటి సంబంధం లేదు అది వాళ్ళు ఎవరైతే సినిమాకు సంబంధించినటువంటి యజమాన్యమే నిర్మించినటువంటి ఆ బెనిఫిట్ షో సో ఈ యొక్క రేవతి చావుకు మాకు ఎటువంటి సంబంధం లేదంటూ ఓవైపు సంధ్యా థియేటర్ యజమాన్యం చేతిని ఎత్తేసేటువంటి ప్రయత్నం చేసింది సో ఇంకోవైపు పొలిటికల్గా హైట్ పెరుగుతుంది మంత్రివర్గ విస్తరణకు రేవంత్ సర్కార్ సర్వం సిద్ధమవుతుంది మరోవైపు ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రిని తప్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది వరుస వివాదాలు అనేకమైనటువంటి సమస్యలతో అనేకమైనటువంటి పార్టీ క్యాడర్ను పార్టీని డౌన్ చేసే విధంగా పార్టీని దెబ్బతీసే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఒక మంత్రి మీద వేటు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది శాఖలో మార్పులు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా మరోవైపు మంచు మనోజ్ మంచు విష్ణు ఇక మోహన్ బాబు కథ క్లైమాక్స్కి వచ్చినట్టు తెలుస్తుంది ఒక జర్నలిస్టుల మీద దాడి కావచ్చు విచక్షణ రహితంగా వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి అందులోకి జర్నలిస్టులు లాగడం ఇతర పార్టీ నేతలు లాగడం ఒక చర్చనీయాంశంగా మారింది కొంతమంది కీలక మాజీ ఎమ్మెల్యేల పేర్లు కూడా మంచు మనోజ్ ఇతర మంచు విష్ణు మంచు మోహన్ బాబు ఆ ఇష్యూలో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందంటూ కూడా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా ఎన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం అసలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఎలా వేడెక్కుతున్నాయి సో ఏంటనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మొదటగా మన తొలి వెలుగు నుంచి మొదలు పెడదాం తొలి వెలుగులో హెడ్లైన్ చూద్దాం అనంతరం పూర్తి వార్తా వివరాల్లోకి పోదాం సో మన తొలి వెలుగు ఈ పేపర్లో కనుక చూస్తే ఒక మంత్రికి పదవి గండం పలువురి శాఖల్లో మార్పులు కొత్తగా 5గురికి అవకాశం నేడు ఢిల్లీకి రేవంత్ బట్టి ఏఐసిసి పెద్దలతో మంతనాలు ఏడాది పాలన విజయోత్సవాల నివేదిక ఇక మంత్రివర్గ విస్తరణకు ఆమోద ముద్ర క్యాబినెట్లో మార్పులు సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా పదవి గంటకు సంబంధించి మార్పులకు సంబంధించి వార్త కనిపిస్తుంది మరొక వార్త వచ్చే నెలలో లవ్ మ్యారేజ్ రెండో పెళ్లిపై సమంత క్లారిటీ పిల్లల్ని కనడం పైన వ్యాఖ్యలు వైరల్గా మారిన నటి ఇన్స్టా పోస్ట్ చైతుకు గట్టి షాక్ ఇచ్చేందుకేనా మంచు లొల్లి వెనుక వైసీపీ టీడీపీ విద్యా సంస్థలపైనే అన్నదమ్ముల కన్ను కుటుంబ ఆస్తిలో ఇవే ప్రధానం 100 ఎకరాల్లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ విద్యా సంస్థల బాధ్యతలు చూస్తున్న మంచు విష్ణుకు అండగా మోహన్ బాబు ఆయన బంధువు వినయ్ విద్యా సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయంటున్న మనోజ్ తనకు మెయింటెనెన్స్ ఇవ్వాలంటూ పట్టు ఇక అన్నదమ్ముల మధ్య వివాదానికి ఇదే కారణమని చర్చ విష్ణుకు అండగా వైసీపీ మనోజ్కు అండగా టీడీపీ ఇక నా సపోర్ట్ మనోజ్కి అంటూ మంచు లక్ష్మక్క తేల్చేసింది సో మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో అత్యంత డబ్బును సంపాదించేది రెండు ఒకటి మద్యం అమ్మితే అత్యధికంగా డబ్బు వస్తుంది రెండోది విద్యను మంచికి వాడితే ఎటువంటి ఆదాయం లేకుండా నలుగురికి జ్ఞానం పంచవచ్చు కానీ విద్యను కూడా కొంతమంది అవినీతికి పాల్పడతారు విద్య పేరు చెప్పి లక్షల రూపాయల ఫీజులు కోట్ల రూపాయల దందా విద్య వెనక నడుస్తుంది సో ఇంతకుముందు తెలుసు మీకు శ్రీ చైతన్య నారాయణ ఇటువంటి కొన్ని ప్రైవేట్ కాలేజీలు వసూలు చేస్తూ ఉన్నాయి పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫీజులు సో ఈ తరలోనే ఇక విద్యా ఎడ్యుకేషన్ సంబంధించి విద్యానికేతన్ సంబంధించి శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏదైతుందో మోహన్ బాబు కుటుంబంలో ఈ శ్రీ విద్యానికేతన్ ఒక చిచ్చు పెట్టిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే మనోజు మా యొక్క స్కూళ్ళల్లో శ్రీ విద్యానికేతన్ ట్రస్ట్లో స్కూళ్ళల్లో అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి వేరే కథ నడుస్తూ ఉందంటూ మనోజ్ బహిర్గతంగానే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ మోహన్ బాబు ఏమో మన విద్యా సంస్థలో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడవట్లేదు మనం అసలు క్యాస్ట్ అనేది మన స్కూల్లో అంటే జనరల్గా స్కూల్కి వెళ్ళినప్పుడు అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఏ క్యాస్టు నీ పేరేంటి అడ్రస్ అని రాసుకుంటారు కానీ ఇక్కడ మోహన్ బాబు మంచు మనోజు మంచు విష్ణు వాళ్ళ స్కూల్లో మాత్రం క్యాస్ట్ అనేది అడగరు సో క్యాస్ట్ అనేటువంటిది మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు సో అటువంటి ఆ బేస్ మీద మనం నడుపుతూ ఉన్నాం సో ఎక్కడ కూడా ఇల్లీగల్గా నడవట్లేదు అన్నట్టుగా మోహన్ బాబు చెప్తా ఉన్నాడు
సో ఇదంతటికి కారణం ఒక కుటుంబంలో ఈ రకమైనటువంటి గొడవలకు కారణము శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్టే. ఆ స్కూళ్ళల్లో వస్తున్నటువంటి ఆదాయం అనేది క్లియర్గా తెలుస్తుంది. టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా ఇక అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు, అంటే ఇటు విష్ణు వైపు కొంతమంది నేతలు, ఇకవైపు మనోజ్ వైపు ఇటు చంద్రబాబు నాయుడు. సో వైసీపీ ఒకవైపు టీడీపీ ఒకవైపు మొత్తం మీద పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ వార్లోకి మధ్యలో పైలట్ రోహిత్ రెడ్డి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఏదో 30 ఎకరాలు ఆస్తి వివాదం గురించి కూడా ఉంది. మరొక వార్త, రేవతి చావుకు బన్నీనే కారణం, మా ప్రమేయం అస్సలు లేదు, థియేటర్ మాదే కానీ షో వేసింది వాళ్ళే, సంధ్యా థియేటర్ ఓనర్ సంచలనం, తనపై కేసు కొట్టివేయాలంటూ కోర్టులో పిటిషన్, పుష్ప భయపడ్డాడు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. నిజంగా ఇక చెప్తే బాగుండదు కానీ ఈ పుష్ప టీంను ఇంకోవైపు సంధ్యా థియేటర్ను యజమాని ఇద్దరిని కూడా బహిర్గతంగానే ఇక చెంపలు వాయించాలి. దొంగనే దొంగ అన్నట్టుగా ఇలా ఇటు పుష్పకు సంబంధం లేదట, అటు యజమానానికి సంబంధం లేదట. మరి ఎవరు రేవతి చావుకు కారణం? బెనిఫిట్ షో వేసేటప్పుడు షో వేసింది మీ థియేటర్లోనే. మరి మీ థియేటర్ కనీసమైనటువంటి ఒక గైడ్లైన్స్ పాటించాలి. అటు పోలీసులకో లేకపోతే మీ ప్రైవేట్ సెక్యూరిటీకో కొంత కంట్రోల్ చేయాలి జనాల్ని. సో ఇటువంటి తొక్కిసలాటలు ఇవన్నీ జరుగుతున్నటువంటి ముందుగానే మీకు అవగాహన ఉంటుంది. ఎందుకంటే భారీగానే సంధ్యా థియేటర్ అనగానే పెద్ద పెద్ద స్టార్లు వస్తుంటారు, సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇంకోవైపు బన్నీ కలెక్షన్ కింగు, ఆల్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు 600 కోట్లు వారం రోజుల్లోనే కలెక్షన్లు దుమ్ము లేపుతున్నాయని చెప్తా ఉన్నారు కదా. మరి 600 కోట్లు 500 కోట్లు కలెక్షన్ సాధిస్తున్నటువంటి పుష్పరాజు 25 లక్షలు ఇచ్చి చేతులు దుడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎలా రేవతి చావుకు నేను కారణం కాదు, నా మీద కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు పోయాడు. పుష్ప భయపడ్డట్టే కదా. మరి ఆ బాబు పరిస్థితి ఏంది? ఇప్పటికీ ఇంకా కోలుకోనటువంటి పరిస్థితి, ఆరోగ్యానికి ఇంకా సహకరించట్లేదు. కనీసం ఆయన తినడానికి కూడా జ్యూసీ రూపంలో పైపుల ద్వారా ఆ బాబుకు ఇవాళ ఫీడ్ అందిస్తున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి పుష్పరాజు రేవతి చావుకు నాకు సంబంధమే లేదంటూ ఈయన అసలు రేవతి చావుకు బన్నీ కారణం అంటేమో యజమాన్యం, సంధ్యా థియేటర్ యజమాన్యం. మరి ఇద్దరిలో ఎవరిది తప్పు అనేది చూడాల్సిన ఉంది. ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఎందుకంటే నిండు ప్రాణాన్ని బలుకున్నది పుష్ప, దీంతో వచ్చేది లేదు పోయేది లేదు. ఇలా ఇదే అభిమానులు లేకపోతే పుష్ప లేడు, ఈ సంధ్యా థియేటర్ యజమాన్యం లేదు. అభిమానులు చేయబట్టి సినిమాలు చూడబట్టి ఇలా థియేటర్లు ఆ నటన స్టార్లు యాక్టర్లు వీళ్ళందరూ కూడా బతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రతి ముగ్గురులో ఒక్కరు, అంటే ఈనాడులో చూస్తే మనకు కొన్ని వార్తలు కనిపిస్తూ ఉన్నాయి, ప్రతి ముగ్గురులో ఒకరు పడిపోతున్నారు. ఇక మలి వయసులో ఇదో ప్రధాన సమస్యనట. తూలి పడితే తుంటికి ముప్పు, మానసిక దౌర్బల్యానికి దారితీస్తుంది. కింద పడిపోవడానికి కళ్ళు బయలు కమ్మడం ఓ ముఖ్య కారణం. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనంలో వెల్లడి. అప్రమత్తత తప్పనిసరి అంటున్న సీనియర్ జనరల్ ఫిజియన్ డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి. సో వయసు మీద పడతా ఉంటే ప్రతి ముగ్గురులో ఒకరు కూలిపోతూ ఉన్నారు, కింద పడతా ఉన్నారు అంటూ వార్త కనిపిస్తూ ఉంది. ఇక వాయిదాలు ధన్కడ్పై అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిష్టంభన. ఇక కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలతో స్తంభించిన లోక్సభ. భాజపా సభ్యులకు త్రివర్ణ పథకాలు గులాబులు. ఇక రాహుల్ గాంధీ వినూత్న నిరసనట. త్రివర్ణ పథకాలు గులాబీలు ఇస్తూ రాహుల్ గాంధీ వినూత్న నిరసన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇంకో వార్త చూస్తే ఇక నికేష్ అక్రమార్జన రోజుకు 2 లక్షల పైమాటే. నీటిపారుదల ఏఈ హోదాలో అడ్డగోలు దోపిడీ. 10 ఏళ్ల ఉద్యోగ జీవితంలో కూడబెట్టింది 100 కోట్ల పైన. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వెంచర్లకు ఎడాపెడ అనుమతులే కారణం. మొత్తం దందాలు ఆస్తులు గుట్టు తేల్చే పనిలో ఏసీబీ. ఇక ఈ నికేష్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పరిచయం అక్కర్లేనటువంటి పేరు తెలంగాణలో గత 10-15 రోజుల నుంచి కూడా ఏఈ నికేష్కి సంబంధించి ఏసీబీ మొత్తం డేటాను తీస్తూ ఉంది. కొన్ని 100 కోట్ల రూపాయల దందా బయటపడతా ఉంది. కిలోల కొద్ది బంగారము, విలువైనటువంటి డాక్యుమెంట్సు. సో బ్యాంకు లాకర్లలో దోస్తుగాల పేరిట, ఇక చుట్టాల పేరిట, వాళ్ళ ఎనుకోల పేరిట, ముంగులోని పేరిట, అందరి పేరిట కూడా మస్తు పైసలు వేసిండు. ఆ నికేష్ అక్రమార్జన ఒక్క రోజుకు 2 లక్షల పైనే ఉంటుందట. ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఇక అక్రమమని తెలిసి అనుమతులేలా నిర్మాణాలని కూల్చివేసేందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచి రాబట్టాలి. వారి ఆస్తుల్ని జప్తు చేస్తే తాతలు కల్పించాలి. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. సో మీ అందరికీ తెలుసు, హైడ్రా కావచ్చు, మూసి సుందరీకరణ కావచ్చు, ఇతరితర కొన్ని కార్యక్రమాలు తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమమని తెలిసి అనుమతులు ఇస్తే
అనుమతులిచ్చిన అధికారుల ఆస్తులను జప్తు చేసి వాళ్ళకి ఇవ్వాలనేది హైకోర్టు సంచలన కామెంట్ చేస్తూ ఉంది. సో మునుముందు కనుక ఇంకా అక్రమం అని తెలిసి మీరు కనుక పత్రాల మీద సంతకాలు పెడితే భవిష్యత్తులో ఖచ్చితంగా సంతకాలు పెట్టిన అధికారి ఆస్తులను జప్తు చేసి ఇచ్చే విధంగా తీర్పులు ఉంటాయంటూ హైకోర్టు హెచ్చరించింది. ఇక నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లట దరఖాస్తుల పరిశీలన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీళ్ళు ప్రకటనలు చేస్తూనే పోతారు. అవి అమలు కావు, ఆచరణలకు రావు. ఈ ఇందిరమ్మ ఇల్లు పథకము దసరా అన్నారు, దీపావళి అన్నారు. ఇక దసరా బాయ్ దీపావళి బాయ్ సంక్రాంతి దగ్గరికి వస్తున్నది. మరి ఇప్పుడన్నా అవుతుందా అంటే మళ్ళీ దరఖాస్తుల పరిశీలనలు అంట. ఇదంత కథ కార్కాని అబ్బో ఇది వేరే ఉన్నది లెవెల్. ఇక హామీలని విస్మరించిన కాంగ్రెస్ ఆ పార్టీ నేతల పేర్లతో ఉన్నవన్నీ బారాస అధికారంలోకి రాగానే మారుస్తాం. కేటీఆర్ రాహుల్ గాంధీకి బహిరంగ లేఖనట. హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లతో ఉన్నవన్నీ బారాస అధికారంలోకి రాగానే మారుస్తారట. వీళ్ళు మార్చుకుంటూనే ఉంటారు. ఇక ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. త్వరలో విస్తరణ, వారం 10 రోజుల్లో మంత్రివర్గంలో మరికొందరికి అవకాశం. రాహుల్ గాంధీతో బట్టి విక్రమార్క భేటీ, మంత్రివర్గ విస్తరణ కులగన్నపై చర్చ. నేడు పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ సమావేశం. ఢిల్లీకి ఆశావాహులు. ఇక ముమ్మరంగా ప్రయత్నాలు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక కార్టూన్ వేసిరు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడో కుర్చీ ఇక మొత్తం నేతలంతా కూడా దండం పెడుతున్నారు. ఇది వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణలో ఇదే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇగో మంత్రివర్గ విస్తరణ, అగో మంత్రివర్గ విస్తరణ, రేపే మంత్రివర్గ విస్తరణ, ఇయ్యాలనే మంత్రివర్గ విస్తరణ, దీపావళి అన్నారు, దసరా అన్నారు, చెప్పుకుంటూ పోతే ఇట్లా ఇక మన మీడియాలోనే అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి. గాంధీ భవన్లో గుసగుసలు. ఇక కాంగ్రెస్లో అయితే నేతలంతా కూడా ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసి లాస్ట్కి కాటన్ చూస్తూ ఉంటే అబ్బా కరెక్ట్గా సెట్ అయింది కాటన్ అనిపిస్తుంది. అట్లా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఎవరికి మంత్రి పదవి అని అర్థం కాక ఢిల్లీకి చెక్కలు కొడుతారు, కాళ్ళకు గిరికలు కట్టుకొని నాకంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. ఇంకో వార్త, ట్రేడింగ్లో 30 లక్షల నష్టం, కుటుంబం ఆత్మహత్య. షేర్ల కోసం అధిక వడ్డీకి అప్పులు, అనుభవం లేక భారీ నష్టాలు, పురుగుల మందు తాగిన కుటుంబం. ఇక భార్య, భర్త, కొడుకు, కుమార్తె మృతి. మంచిర్యాల జిల్లా ఇక తాండూరులో విషాద ఘటన అంట. పాపం ట్రేడింగ్లో పెడితే 30 లక్షల నష్టం వచ్చిందట. 1 కాదు 2 కాదు. జెమినీ ఎన్నికలతో పెరగనున్న జీడిపి 1-1.5% వృద్ధి అట. ఆర్థికవేత్తలు అంచనా ఇది. జెమినీ ఏ ఒక్క పార్టీ అభిప్రాయమో కాదు, దేశంలోని ప్రజలందరి కోరిక. దాంతో దేశంలో సమూల మార్పులు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈ జెమినీ కూడా ఇయ్యాల కాదు, ఇది ఎప్పుడో 2030ల జరిగే కథ. నా నిర్లక్ష్యం లేదు, ప్రీమియర్ షోకు వస్తున్నట్లు పోలీసులకు థియేటర్ యాజమాన్యానికి ముందే చెప్పా. తొక్కిసలాట మహిళ మృతి ఘటనతో నాకు సంబంధం లేదు. అల్లు అర్జున్ తనపై కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్. సో దీని గురించి డిస్కషన్ చేయాలి. నా నిర్లక్ష్యం లేదని ఎవరు బన్నీ చెప్తా ఉన్నాడు. నీ నిర్లక్ష్యం లేకపోతే నువ్వు నిజంగానే యజమాన్యానికి పోలీసులకు చెప్తే ఎందుకు మరి ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయలేదు? సో ఖచ్చితంగా రేవతి మరణానికి ఖచ్చితంగానే బన్నీ ఫ్యాన్సే కారణం కాబట్టి సో ఖచ్చితంగా పూర్తి బాధ్యత అల్లు అర్జున్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదో 25 లక్షలు ఇచ్చినా 30 లక్షలు ఇచ్చినా ఇక చేతులు దులుపుకుంటా అంటే కాదు. 500-600 కోట్లు వచ్చినాయి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నీది. ఇక చలి గురించి వచ్చింది ఒక వార్త. ఈ వారం గజ టెంపరేచర్లు 3 నుంచి 5 డిగ్రీల దాకా పడిపోయే అవకాశం. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సో ఆరెంజ్ అలర్టు ఏదైతే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఇచ్చినట. చలి హైదరాబాద్లోనే ఈ తీరంగా ఉందంటే మరి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలిగా. తెలుగు మీడియం కనుమరుగు. బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గట. ప్రైవేట్ స్కూల్లో ఈసారి 1వ తరగతిలో 0.33% తెలుగు మీడియా అడ్మిషన్లు. ఇక సర్కారు బడుల్లోనూ 6.71%కే పరిమితం. 2008 నుంచి సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం, 2014 తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం. ఈసారి గవర్నమెంట్ స్కూల్లో 10% లోపే తెలుగు అడ్మిషన్లు. 2వ తరగతిలో 11%, 7వ తరగతిలో 14%, 10వ తరగతిలో 24% తెలుగట. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్లో అంతా ఆంగ్లమే. ఇక మొత్తం ఇంగ్లీష్ కథనే నడుస్తుందట. మరి పిల్లలు తెలుగు మర్చిపోతారా, గుర్తుపెట్టుకుంటారా చూడాలి. దాని ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఈ తెలుగు కనిపించకుండా తెలుగును కనుమరుగు చేసే ప్రయత్నం మనమే చేస్తున్నామా ఏందనేది. ఇక పాలమూరు ప్యాకేజీకి
పాలమూరు ప్యాకేజీ 3కి కొత్త అంచనాలట. వాస్తవాలకు తగ్గట్టుగా రూపొందించండి. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు. ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులపై మంత్రి జూపల్లితో కలిసి సమీక్ష. ఇక సింగోటం గోపాలదిన్నె కెనాల్కు జూపల్లి పట్టు, రేలంపాడు సిపిజీల రిపేర్లకు నిర్ణయమట. పాలమూరు ప్యాకేజ్కి కొత్త అంచనాలు వేస్తున్నట. ఇక ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్. వెంటాడుతున్న అప్పులు, మంత్రులకు తిప్పలు. పాత బిల్లులు క్లియర్ కావట్లే, కొత్త పనులకు శాంక్షన్ రావట్లే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్లో ఫైలు ఆగడంతో మంత్రులు నిస్సహాయత. ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక బిల్లుల విషయంలోనూ ఇదే సీనట. ఆదాయంతో అత్యధిక జీతభత్యాలు గత సర్కారు అప్పులకేనట. ఆదాయంలో అత్యధిక జీతభత్యాలు గత సర్కారు అప్పులకే సగం పోతే ఇక ఫైల్స్ అని కుప్పల ఫైల్స్ పెండింగ్స్లో ఉన్నాయి. సో ఆ ఫైల్స్ సంబంధించినటువంటి మనకు ఫుటేజ్ కనిపిస్తుంది. ప్రతి నెల ఆదాయ వ్యయం ఇలా ఉందట. ఆదాయము 17,000 కోట్లు, అప్పులు, వడ్డీలు, కిస్తులు 6,500 కోట్లు, ఉద్యోగ జీతాలు, పెన్షన్లు 5,000 కోట్లు, ప్రతి నెల ఖర్చు నిర్వహణ కలిపి 22,000 కోట్లు, ఆదాయ ఖర్చు మధ్య తేడా 5,000 కోట్లట. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. సో మాట్లాడదాం. ఇక అధికారం ఉందని అసైన్ చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ అనుచరుల్లో భాగవతమట. ఇది ఇయ్యాలది కాదు, గత నడుస్తూ ఉంది. కేటీఆర్, హరీష్ రావు అనుచరులు ఇట్లాంటి దందాలు 10 ఏళ్లలో ఎన్నో చేశారు. ఇక మంచు బ్రదర్స్ బైండ్ ఓవర్. రాచకొండ సిపి ముందు విడివిడిగా హాజరైన విష్ణు, మనోజ్. ఇంటి పంచాయతీపై అన్నదమ్ముల వివరణ. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని సిపి వార్నింగ్. ఒక్కొక్కరి నుంచి 1,00,000 చొప్పున బ్యాండ్. ఇక అనారోగ్యంతో హాజరు కాని మోహన్ బాబు. పోలీసుల అదుపులో ఫామ్ హౌస్ మేనేజర్ కిరణ్, మరో వ్యక్తి విజయరెడ్డి. జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని ఖండించిన జర్నలిస్టుల సంఘాలు. అత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్. ఫిలిం ఛాంబర్, రాచకొండ సిపి ఆఫీస్ ముందు నిరసన. ఇక ఈ మంచు ఫ్యామిలీ, మంచు మోహన్ బాబు, మంచు మనోజు, మంచు ఇక విష్ణు, వీళ్ళు మంచు ఫ్యామిలీ మాత్రం మరి మంచుని కంటే ముంచేది ఎక్కువ ఉన్నది. అరే ఈ పాపం ఏమైందని చెప్పి అడగనికి పోయినప్పుడు జర్నలిస్ట్ మీద చేసిన దాడిని చూస్తూ ఉంటే మోహన్ బాబు వయసుకు ఆయన చేస్తున్న పనులకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకా కూడా ఆయన సినిమాలో యాక్టింగ్ చేసినట్టుగా అదే రక్తము, అదే పౌరుషం ఉంది అనుకుంటున్నాడు. సో ఈ రకమైనటువంటి దాడి కూడా సరికాదు. మీ కుటుంబ కలహాలు ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోరు, లేకపోతే ఇంకెక్కడికైనా పోయి కొట్టుకోరి ఓ గ్రౌండ్కి పోయి మీరంతా. అంతేగాని ఇలా మీరు నలుగురు మధ్యలో ఉండి ఇలా మీరు లొల్లి పెట్టుకుంటే ఖచ్చితంగా నలుగురు జూనికి వస్తారు. మన ఇంటి పక్కన లొల్లి పెట్టుకుంటే ఊరంతా వచ్చి చూస్తుంది, ఇంటది. మరి అట్లే ఉన్నది మీ కథ కూడా. అరే ఏమైందని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి ఒక మీడియా అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందని పోయి కవరేజ్కి పోతే మీడియా మిత్రుల మీదే దాడి. సో ఇట్లున్నది మరి మంచు వాళ్ళ ఫ్యామిలీ కథ కార్ఖాని. దాని ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఒక్కసారి నమస్తే తెలంగాణ చూద్దాం చివరిగా మనము. సో నమస్తే తెలంగాణతోటి మనం హెడ్లైన్స్ ముగించి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. ఇక కేసీఆర్ సార్ బొమ్మ వేసిరు. వీళ్ళు మొత్తం వీళ్ళది ఏముండదు, మొత్తం ఈ ప్రచారాలు ప్రమోషన్లే ఉంటాయి. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షమట. అప్పుడెప్పుడో అయిపోయా 10 ఏళ్ల కింద, ఏడాది కాంగ్రెస్ వచ్చి ఇంకా సుభిక్షము. ఇవే ముచ్చట్లు ఇక ఈ మొత్తం ఇదే ఉండదు, చూడు ఏం లేవు. ఇక మూటలు తప్ప మాటలు వద్దా ఏంటంట, మూటలు తప్ప మాటలు వద్దా అంటున్నారు. చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంను రుద్దిండ్రు. తెలంగాణ చింద్రమవుతుంటే ప్రేక్షక పాత్రన నమ్మి అధికారం ఇస్తే అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా? 6 గ్యారంటీలు, 420 హామీలు పత్తాలేవు. మీరు ప్రకటించిన డిక్లరేషన్పై డెడికేషన్ ఏది? అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా బాధితులేనట. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధం, సంక్షోభమా? పేదల బతుకులు తప్ప మేము పేర్లు మార్చలేదు. కాంగ్రెస్ నేత రాహుల్కు కేటీఆర్ ఘాటు లేఖనట. ఈ లేఖ ఏదో ఒకసారి జూమ్ చేసుకోవాలి. ఈ లేఖ ఏదో కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం మేము సూటిగా. ఈ లేఖ ఏదో మీ నాన్న కేసీఆర్ గారికి రాయిరు, రాహుల్ గాంధీకి రాసిరు. కానీ ఆయన ఢిల్లీలో ఉంటాడు, అది ఆ లేఖ ఆడికి పోయేసరికి ఆలస్యం అవుతుంది. కానీ ఈ పక్కనే ఫామ్ హౌస్లో ఉంటాడు ఎర్రబల్లిలో, మీ నాయన కేసీఆర్ గారికి రాయడు. బాపు మనం ఇస్తున్నటువంటి హామీలన్నీ ఎక్కడ పోయినా, ఏ గతంలో 10 ఏళ్ల పాటు మనం ఏం చేసినామని మన బాపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారు లేఖ రాస్తే బాగుంటుంది. ఇంటికొక ఉద్యోగం ఎక్కడ పోయా మనది? నిరుద్యోగ వృత్తి ఎట్టుపోయింది? మనం రైతులకు చేస్తున్నటువంటి పూర్తిస్థాయి రుణమాఫీ ఎక్కడ పోయింది? దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, లాస్ట్కి వస్తే మీ దుకాణమే బంద్ అయింది కదా. ఈ బంధుల గురించి అన్నిటి గురించి మీ నాన్నగారికి ఒక లేఖ రాయిరు. తామపత్రమో శ్వేతపత్రమో ఏదో ఒక పత్రం తీసుకొని ఆ పత్రంలో రాసి ఫామ్ హౌస్లో అనుకున్నటువంటి మన సారు కేసీఆర్ సార్కు ఓ లేఖ రాయి. అప్పుడు రాహుల్ గాంధీకి రాదు, తర్వాత
కేసీఆర్ గారు రిప్లై ఇచ్చినాక రాహుల్ గాంధీ గారికి రాతు. మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. మనది మంగళవారం, మనది సోమవారం అన్నట్టు ఇక మనం మర్చిపోయారు 10 ఏళ్ళు మనం చేసిన చరిత్ర, ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి కొత్తగా పాపం కాంగ్రెస్ వాళ్ళు పాపం ఏడాది కూడా కాలేదు, ఈ ఏడాది పూర్తయింది. ఈ ఏడాది లోపలనే ఇక అన్నీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలంటే అవుతుందా? సమయం ఇవ్వాలి. 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చినాక మాట్లాడదాం. ఇక మంత్రి గారు ఇప్పుడు ఏమంటారు? 28 కోడలు కబేలాలకు నిగ్గు తేల్చిన గీసుకొండ పోలీసులట. రాజన్న కోడలపై విచారణ పూర్తి కాకుండానే అక్రమాలు జరగలేదని సురేఖ సర్టిఫికేట్ అట. అవాస్తవాలతో వార్తలు రాశారని ఫిర్యాదు. అక్రమాలు నిజమేనని పోలీసుల దర్యాప్తు. మంత్రి అనుచరుడి సహా 3కి రిమాండ్. చివరి 6 కోడలు తిరిగి అప్పగిత. ఇచ్చిన ఫిర్యాదుని మంత్రి వెనక్కి తీసుకుంటారా, ఇక కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తారా? సో ఇటువంటి రాయండి. జెన్యూనిటీ ఉంటే ఖచ్చితంగా మనం కూడా మాట్లాడదాం. రాజన్న కోడల విషయంలో ఏం జరిగింది ఏంటనేది మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక అక్రమాన్ని తెలిసే అనుమతులు ఇచ్చారా? హైకోర్టుకు సంబంధించిన వ్యాఖ్యలు ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక నీ ద్రోహ చరిత్ర చెరిగిపోదు, కేసీఆర్ కీర్తి తొలగిపోదు. మిలియన్ మార్చ్లో ఉన్నావా, సాగరహారంలో ఉన్నావా, ఒక్కరోజైనా ఉద్యమంలో పాల్గొన్నావా రేవంత్? రాజీనామాకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర నీది. తెలంగాణ ఉద్యమం గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎవరి దయాదాక్షిణ్యంతోనే తెలంగాణ రాలేదు. కేసీఆర్ వల్లే, కేసీఆర్ పోరాటం వల్లే రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ దీక్ష లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదు. డిసెంబర్ 9న ప్రకటన రాసి పంపింది కేసీఆర్. తెలంగాణను #1 విలన్ కాంగ్రెస్ పార్టీ అట. తెలంగాణకు #1 విలన్ కాంగ్రెస్ పార్టీ అట. విగ్రహాలు కాదు బతుకులు మార్చు రేవంత్ రెడ్డి. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. గమ్మత్తున్నది కదా, హరీష్ రావు గారి మీద కొంత అభిమానం ఎవరి మీద ఉందంటే బీఆర్ఎస్ పట్ల హరీష్ రావు గారి మీద. ఆయన కూడా పాపం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా అన్ని పత్రికల్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. సో అన్ని హెడ్లైన్స్ ఇప్పటివరకు మనం చూసినాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.